238 మందిని ఏ మాత్రం చదువుకొని వీలు లేని వాళ్ళని, పరిస్థితి బాగోలేనందరికీ ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళందరినీ చదివిపీయడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 238 మందికి ఒక వీపీఆర్ కన్వెన్షన్లో అతి జాగ్రత్తగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో చేతి గ్లౌజులు వేసుకొని బెత్తరపోయినా నేను. ఎందుకంటే వాళ్ళే ఉన్నారు, నేను సరదాగా అటు పోయిన ఏరే వాళ్ళతో ఊరికి చూద్దామని పోతే 238 మందికి వాళ్ళు వండే అన్నం చూస్తే బెత్తరపోతాం మనం. మన ఇళ్ళలో కూడా అంత నేను సోమాలు వేసినా కూడా అంత నీట్గా క్లియర్గా వండుకొని తెల్లేనేమో అనిపించింది, అంత బాగుంది. ఈరోజు వాళ్ళకి 6 నుంచి 10వ తరగతి మొత్తం ఫ్రీ. అంతే తప్ప ఈ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఆ మినిస్టర్ ఫోన్ చేశాడు అని చెప్పేసి రికమెండేషన్గా పిల్లకాయలు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు ఆ స్కూల్ లేదు. ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు అలాంటి పథకాన్నే ప్రవేశపెట్టలేకపోయింది. ఏ సీఎం ఏపీఎం ప్రవేశపెట్టలేనటువంటి ఒక పథకాన్ని మన నెల్లూరు జిల్లాలో ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని కట్టుబడి ఈరోజు పనిచేస్తున్నారు. రెండోది, ఇది విద్య, వీపీఆర్ విద్య, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైద్య ఉంది. మళ్ళీ పాము కాటు వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్లకి, రక్త పరీక్షలకి, స్కానింగ్ సెంటర్లకి, వాటికి వీటికి కూడా రోజుకు ఒక నర్సు ఉంటుంది, ఒక అంబులెన్స్ ఉంటుంది, ఒక డాక్టర్ ఉంటాడు, ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు. మొత్తానికి ఎంతమంది వస్తే వాళ్ళకి ఫ్రీ. ఆ తర్వాత ఈ పాత నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి 10 కాన్స్టిట్యున్సీ 10 నియోజకవర్గాల్లో కూడా వాటర్ ప్లాంట్లు, శుద్ధమైనటువంటి పారిశుద్ధ్యం, నీటు పారుదల. మొన్న నేను ఆర్వేలపాడుకు పోతే ఉందాడా 10 కాన్స్టిట్యున్సీలో కూడా 100కి పైకి కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వాటర్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ పెట్టడం వల్ల ఆయనకి ఏం వస్తుంది? ఈరోజు ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నాడు, గౌరవప్రదమైనటువంటి రాజ్యసభ సీటు కూడా అనుభవించారు, చక్కని భార్య ఉంది, చక్కని కుటుంబం, చక్కని స్థాయి స్తోమత స్థానం ఉన్న వ్యక్తి. ఇవన్నీ చేయడం వల్ల ఇది రెడ్డి అనే పదానికి నిర్వచించదగ్గటువంటి ఆలోచన విధానం. ఒక పూరి పిల్లకాయల్ని చదివించడం కావచ్చు, నీళ్లు కావచ్చు, తర్వాత వైద్యం కావచ్చు. వాళ్ళ నాన్న ఈరోజు నెల్లూరు జిల్లాలో కుల మతాలకి వర్గాలకి సంబంధం లేకుండా ఫస్ట్ మా ముస్లిం సోదరుల నుంచే స్టార్ట్ చేస్తా. రొట్టెల పండుగకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడో వాళ్ళకే తెలుసు. క్రిస్టియానిటీ పండుగ వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇస్తాడో మనకే తెలుసు. లక్ష దీపోత్సవం, వెంకటేశ్వర కళ్యాణం జరిగితే అన్లిమిటెడ్. తిరుమల అని తలపించే విధంగా ఇక్కడ సెట్ చేసి ఆ మహానుభావుడు అంతమంది చేస్తూ ఉన్నాడంటే నాకు అనిపించింది. ఎందుకు చెప్పా అంటే ఇవన్నీ నేను ఒక లాక్డౌన్లో ఒక యూట్యూబ్లో నెల్లూరులో వేదాయపాలెంలో ఉంటే చూసి నాకు నేనే భావోద్వేగానికి గురి అయిపోయి, ఒక వ్యక్తి డబ్బులు ఎంతమందినా సంపాదిస్తారు, ఇలాంటిది ఆలోచించవలసిన అవసరం ఏముంది? దానికి భక్తి మార్గాన్ని చూపిస్తున్నాడు, చదువు మార్గాన్ని, నీటి పారుదల మార్గాన్ని, ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితుల్ని గమనించి ఆయన డబ్బుల్ని హెచ్చించి ఆయన ఏ ప్రోగ్రాం చేసినా ఆయన ఉంటాడు. డబ్బులు ఇచ్చేసి మీరు చేసుకోండి అని ఏదో గలీజ్గా ఆయన ప్రవర్తించడు. అదే చెప్పింది పెద్దారెడ్డి అనే పదానికి నిజమని అర్థం ఆయన. ఇవన్నీ నేను ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో లాక్డౌన్లో నేను చూసి నేను భావోద్వేగానికి గురయ్యి ఈ 5 సంవత్సరాల పరిధిలో నేను వేసుకున్న లోగో ఇది వీపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లోగో. నేను జబర్దస్త్ మానేసిన తర్వాత వేసుకున్న ఈ లోగో మీరు అదిరింది కామెడీ స్టార్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దాంట్లో కూడా ఈ స్కిట్లో ఈ లోగో కనబడుతుంది. ఇప్పటికిప్పుడు ఈ లోగో వేసుకోవడం వల్ల నేను సాధించేది ఏముంటుంది? నాకు రాజకీయం అవసరమా? నేను ఏదో కమెడియన్ని ఒక చేపల పులుసు పెట్టుకొని నేను నెల్లూరులో కూడా పెడదామని వచ్చిన. ఎందుకు వచ్చినా నేను ఇక్కడికి? నాకేం అవసరం? ఆ రోజు ఈ లోగో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను ఏదో భావోద్వేగంగా మాట్లాడినానో అదే భావోద్వేగం ఆ రోజు కూడా మాట్లాడి మా అమ్మి ఫస్ట్ అర్థం కాల మా వైఫ్కి. అది నా పేరు ఎందుకు వేసుకో, ఏదో ఊరికి నేనింది. ఆయన గురించి తెలిసిన తర్వాత ముందు వేసుకుని రాబోదు. ఆ లాక్డౌన్లో వేసుకున్న ఆ పదం మీదే నిలబడ్డా, నెల్లూరు పెద్దారెడ్డి పేరు పెట్టినా, నెల్లూరు పెద్ద. ఇదంతా విషయం నేను ఎంతో ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఉంది ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏదో ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆవిడ 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి. ఎవరెవరు జీవితాలు ఎవరిని నిర్ణయించగలం? నాకు మొన్న అయింది పెళ్ళి, మీ అందరూ తెలిసిన విశాఖపట్నం పామ్ బీచ్లో అయింది. ఎప్పుడు వచ్చినా నేను ఇండస్ట్రీకి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎవరి పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఎవరెప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఎవరిని చేసుకోవాలని ఈ గాడిద నిర్ణయిస్తాడు. ఇటు కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందా చెప్పాను కదా, యుద్ధం చేస్తే మగాడికి మధ్య ఉండాలి తప్ప, ఒకవేళ ఆడమనిషికి గొడవ జరిగితే ఆడమనిషికి ఉండాలి తప్ప, ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మాగుంట సుబ్బారెడ్డి గారు కావచ్చు, నేదుమల జనారెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా హుందాగా బతికేటోళ్ళు. ఎక్కడ కలిసిన ఆడవాళ్ళు గౌరవించేవాళ్ళు, ఆడవాళ్ళ గురించి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ, బయట వాళ్ళు కూడా కాదు. మళ్ళీ వాళ్ళ ఇష్టము. వేమిరెడ్డి గారు కష్టపడ్డారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బాధ్యత నేను సవాలు చెప్తున్నా, ఈరోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప, మీ ఇంట్లో మజ్జిగ తాగితే తప్ప, మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడవు.
ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి, నా భార్య నాతో పాటు ఉండాలి, నన్ను నమ్మొచ్చింది, నా భార్య నాతో సమానం, నేను ఏది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈరోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా, ఆ మనిషిని చూసి నేర్చుకోండి. పోండి, ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లేని ఫోటో ఎక్కడుంది, పోమే టీ పెట్టుపో, చేపల పులుసు వడ్డించుపో. వాడు వచ్చినాడుడా అన్నం తిన్నారు వాళ్ళ పార్టీ మీటింగ్లకి ఇంట్లో అన్నం వండించేదానికి ఆడవాళ్ళు పరిమితులు. ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవునయా కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు, తన భార్యను కోవూరుతో నిలబెడుతున్నాడు, కోవూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నా పెద్దారెడ్డి. మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాన్ని దొబ్బేది. ఆయనకి అసలు ఒరిజినల్గా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు. అగ్నికి వాయువు తోడుంటే ఆ మంటలు బాగుంటాయని, ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో కొన్ని డబ్బు కూడా బాగుంటే 10 మందిని న్యాయం చేద్దామని వచ్చారు. కోవూరులో నిలబెడతా ప్రశాంత్ రెడ్డి గారిని పంపించారు. దినేష్ రెడ్డి గారు కొంచెం హర్ట్ అయినారు, ఎందుకంటే ఫస్ట్ తిరిగినాడు. వాళ్ళు మాట్లాడుకున్నారు, అందరూ సంతోషంగా ఫీల్ అయినారు. ఈరోజు దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు. మనకేంటి నొప్పి? కోవూరులో ఆవిడ ఉంటే బెటరే ఉంది, బెస్ట్ ఉంటే వాళ్ళది, అందులో తప్పే ఉంది. మా అమ్మకు 3 పిల్లకాయలు పెడతాం, 3 మేమందరం చేపల పులుసులు పెట్టామా? ఒకరే ఎమ్మెల్యేగా నిలబెడతారు, అపోజిషన్లో ఇంకోటి నిలబెడతారు. ఆ మనిషి మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది. కోవూరులో నిలబడ్డ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మొన్నటిదాకా ఆది దంపతులు, నా తల్లిదండ్రులు, నువ్వు వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళామన్నాడు. ఇతను టీడీపీ లేడా? ఆ రోజు లేడా? ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు. అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి? నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి, ఆ పాడు? నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు, నువ్వు గాడిద మొహం కొట్టేసుకొని ఏడ మర్చిపోయినావు నువ్వు? ఒక ఆడమనిషి మహిళా విభాగంలో ఉండే ఒక మనిషి కోవూరు, నీకు దమ్ము ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లాడు. అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు, 2వ పెళ్లి చేసుకున్నారు, 3వ పెళ్లి, నిత్య పెళ్లి కొడుకు అన్నాడబ్బా ఆ మనిషి. నిత్య అన్నదానం అంటే ఏంది? ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు. నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి? ప్రతిరోజు అవసరం వస్తువులు అంటే నిత్య, అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటోడా అని అనుకుంటారని ఇతను ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంది? ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి. ఏ వీళ్ళందరూ ఆడిపోయినారు? లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా? లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా? నువ్వు పెళ్ళిళ్ళు చేసావా? లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా? పెళ్ళిళ్ళు బ్రోకర్లు తప్పేం కదా, అందరూ అదే అంటారు, మధ్యవర్తిని బ్రోకర్ అంటారు, తప్పే ఉంది. నువ్వేమన్నా పెళ్ళిళ్ళు చేసావా? ఇవన్నీ ఎగిరిపోయినాయి గాలిలో. ఆయన ఇష్టపడ్డాడు, కష్టపడ్డాడు, ఆయన సతీమణిగా తీసుకున్నాడు. సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరూ చూడముచ్చని జంటగా ఉన్నారు. అది కదా బతుకంటే. ఎదురోళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల నీకు దమ్ముంటే అవినీతి ఏం చేశారు, అరాచకం ఏం చేశారు, కీడు ఏం చేశారు, కబ్జా ఏమన్నా పొలాలు చేశారా, ఎవరన్నా మర్డర్ చేసి మానభంగం చేశారా? వీటిని వెలుగులోకి తీసుకురా. అది రాజకీయ పద్ధతిలో ఎదుటోళ్ళ మీద గెలవడానికి, నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుటోళ్ళని పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా? తల్లిని చెల్లిని వదిలేస్తా, బాబాయిని నరికేస్తా, తల్లిని చెల్లిని తరివేస్తా, బాబాయిని నరికేస్తా, అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా. ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా? మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కోవూరుకి వచ్చింది. వాళ్ళు ఇష్టపడ్డారన్నా. మనం పెళ్లి చేసుకుంటాము, తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి, మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా. ఎముని మనం పట్టుకుని బదులు అడగలము. మన అప్పటి రోజులు దేవుడు కనబడి దానిక అనుకున్నావు జరగు, ఆ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈరోజు నువ్వు 22కో 30కో చేసుకుంటావు. ఏమన్నా అబ్దుల్ కలాం గన్యా నువ్వా? శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినటువంటి స్వయం కృషి చేసే పిల్లకాయలు ఏమన్నా గన్యావా? లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవంతంగా బతుకుతున్నారా?